జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ప్రత్యేకత ఏంటంటే మేము ఎప్పుడైతే ల్యాండ్స్ పూల్ చేస్తామో Hmm. దానికి ముందే మేము సర్వే చేస్తాం. ఓకే. యాక్చువల్లీ ల్యాండ్ ఎట్లాంటి ధరలు ఉన్నాయి అక్కడ, కమింగ్ ఫ్యూచర్లో ఏ టైంలో పెరగబోతుంది, అక్కడ విల్లాస్ కన్వీనియంట్గా ఉంటుందా, ఓపెన్ ప్లాట్ కన్వీనియంట్గా ఉంటుందా, ఏ బడ్జెట్లో ఉంటే బెటర్ ఉంటుంది. సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము సర్వే చేస్తాము. చేసిన తర్వాతనే మేము ముందుకెళ్తాం. సో కరెంట్లీ మనకు 5 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సేమ్ డిఫరెంట్ కాస్ట్లో, డిఫరెంట్ ఏరియాలో, డిఫరెంట్ వాల్యూస్తో ఉన్నాయి అన్నమాట. సో ఏ కస్టమర్ అయినా మన దగ్గరికి వస్తే ప్రతి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనం ఎట్లా అంటే మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఒక కేటగిరీ కాకుండా మల్టిపుల్ కేటగిరీని అట్రాక్ట్ చేయాలనే పద్ధతిలోనే మన సైట్స్ అన్నీ ఉంటాయి. దట్ టు మేజర్లీ ఏ కస్టమర్ అయినా సరే అప్రిషియేషన్ ఉండాలి కాబట్టి మన జేఎం ప్రాపర్టీస్ ఎక్కువగా ఫోకస్ చేసేది మన ఎగ్జిట్ నెంబర్ 10, 9, 11 ఓన్లీ 1 and 2 కిలోమీటర్స్ ఎగ్జిట్లోనే ఉంటాయి మనకి. ఓకే. ఎందుకంటే నియర్ ఫ్యూచర్లో హైదరాబాద్ డెవలప్మెంట్ అంతా జరిగేది అవును. మోస్ట్లీ ఓఆర్ఆర్కి ఎగ్జిట్స్ ఎన్ని అయితే ఉన్నాయో దాని చుట్టుపక్కలనే జరుగుతాయి. అవును. కమింగ్ 10 years వరకు అక్కడే ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఇంకొకటి ఏంటంటే ఈస్ట్ సైడ్ ఎందుకు ఫోకస్ చేశామనంటే ఓవరాల్ హైదరాబాద్ చూసుకుంటే ఇప్పుడు ఈస్ట్లోనే కొద్దిగా బెటర్ ధరలు ఉన్నాయన్నమాట. అందుబాటులో ధరలు ఉన్నాయి విత్ ద సేమ్ ఫెసిలిటీస్. ఎగ్జిట్ నెంబర్ 10 మనం ఎక్కామంటే మీకు హైదరాబాద్లో ఈస్ట్లో ఉన్న, వెస్ట్లో ఉన్న, సౌత్లో ఉన్న, నార్త్లో ఉన్న సేమ్ టైంలో ట్రావెల్ చేయొచ్చు. ఏ పనైనా మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయొచ్చు అన్నమాట.